ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులు అదృష్టవంతులు అని ఎమ్మెల్యే మురళీమోహన్ అన్నారు. ప్రభుత్వ కళాశాలలో చదివిన విద్య ద్వారానే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నారని కొనియాడారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం ద్వారా ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, స్కూల్ బ్యాగ్స్ ను విద్యార్థులకు అందజేశారు. గత 5 ఏళ్లలో అనేక వ్యవస్థలు భ్రష్టుపట్టాయని, అందులో విద్యాశాఖ కూడా ఒకటన్నారు. అందుకే తమ ప్రభుత్వం విద్యాశాఖలో ప్రక్షాళన చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. విద్యాశాఖ వ్యవస్థలో లోపాలను సరిచేస్తామని చెప్పారు. సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ ధ్యేయమని మురళీమోహన్ తెలిపారు. ఈ విద్యాశాఖలో ఉన్నటువంటి లోపాలను అధిగమించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను ఎత్తి బయటికి వేసి విద్యార్థుల్ని మనం సవ్యమైన దిశలో నడిపించవచ్చు. ఎందుకంటే ప్రపంచ గతిని మార్చాలన్నా, ఒక వ్యక్తి సంపూర్ణమైనటువంటి వికాసం జరగాలన్నా అది తరగతి గదిలోనే సాధ్యమవుతుంది. ఇందాక మా జనార్దన్ చెప్పినట్లుగా తల్లిదండ్రులు ఒక బిడ్డను ప్రేమగా, ఒక బిడ్డను కొంత తక్కువ ప్రేమగా చూస్తారేమో, కానీ తరగతి గదిలో ఉపాధ్యాయుడు మాత్రం అందరినీ సమానంగా చూస్తాడు. బాగా చదివే విద్యార్థిని ఇంకొంచెం ప్రేమగా చదివించవచ్చు, కానీ అందరినీ సమానంగా చూస్తారు. అందుకే తరగతి గదిలోనే రాష్ట్ర భవిష్యత్తు అయినా, దేశ భవిష్యత్తు అయినా, వ్యక్తి భవిష్యత్తు అయినా నిర్మాణం జరుగుతుంది. తరగతి గది అనేది ప్రపంచానికి ఒక ప్రయోగశాల అంటారు.